హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. జూన్ నెలలో 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. తిరిగి మరలా ఈ తేదీ నుండి అయితే డబ్బులు అనేది కూడా ఇస్తామని అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ ఈసీ అనేది కూడా తెలియజేశారు. అలాగే ఏ తేదీన ఈ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇస్తారు, అలాగే ఎంత డబ్బులు అనేది కూడా ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు, తిరిగి మరలా ఏ తేదీ నుండి పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అనేది కూడా ఏపీలో పూర్తయ్యాయి. అలాగే జూన్ 4వ తారీఖున అయితే ఎన్నికల కౌంటింగ్ అనేది కూడా, అంటే ఎలక్షన్ కౌంటింగ్ అనేది కూడా ఎవరు సీఎం అనేది కూడా నిర్ణయించబోతున్నారు. అందుకనేసి ఈ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా వారికి వాయిదా అయితే వేయడం జరిగింది. 4వ తారీఖు పైన అయితే పెన్షన్లు అనేది కూడా ఎంత ఇస్తారనేది కూడా మనకు చెప్పబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి 1వ తారీఖున అయితే విడుదల చేశారంటే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా 1వ తారీఖున అయితే 3,000 రూపాయలు అనేది కూడా అందరికీ కూడా అందజేస్తారు. ఒకవేళ ఇవ్వనట్లయితే మాత్రం 4వ తారీఖున ఎవరు సీఎం అనేది కూడా డిక్లేర్ అయ్యిందంటే దాన్ని బట్టి డబ్బులు అనేది కూడా అర్హత ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తారు. మొత్తానికైతే 1వ తారీఖున లేదా 4వ తారీఖున అనేది పెండింగ్ అయితే చూపిస్తున్నట్లయితే తెలుస్తుంది. పెన్షన్లు మొత్తానికి కూడా 1వ తారీఖున ఇవ్వాలంటే 3,000 రూపాయలు చొప్పున